హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ చపాతీ ఎలా చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న ఈ బాల్స్లో నార్మల్గా చపాతీ అయితే ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకొని కొంచెం అందులో షుగర్ వేసుకోవాలి. ఎంత స్వీట్ తింటారో దానికి తగినంత షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేయాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి, ఆ షుగర్ బయటికి రాకుండా. ఒక మోమో షేప్లో వస్తుంది ఇది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న దీన్ని మళ్ళీ మనం రుద్దుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇలా రుద్దుకోవాలి. షుగర్ చూసారా మీద ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఇప్పుడు వరకు చేసుకున్న చపాతీని ప్యాన్ మీద పెట్టి 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఆ షుగర్ చూసారా పైన నుంచి ఎలా కనిపిస్తుందో. ఇలా 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. పూరి పొంగినట్టు ఈ చపాతీ పొంగుతుంది చూడండి. లోపల షుగర్ కూడా అలానే ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవచ్చు. జస్ట్ గోధుమ పిండిలో సాల్ట్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకొని ఇలా చేసుకోవాలి. షుగర్ చూడండి కాల్చిన తర్వాత కూడా ఎలా కనిపిస్తుందో. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగా ఈజీ స్నాక్. చాలా తక్కువ టైంలోనే మనం చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా డిషెస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తాం అప్పటికప్పుడు. బాగా నచ్చుతుంది ఈ స్నాక్ ఐటమ్. చూసారు కదా, షుగర్ అసలు ఎక్కడ కనిపించదు. స్లోగా మెల్ట్ అవుతూ టేస్టీగా ఉంటుంది. చూడండి, అది ఓపెన్ చేస్తే లోపల షుగర్ అలానే ఉంటుంది. చూసారు కదా షుగర్ ఎలా కనిపిస్తుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.